నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుదీయలేను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29 నుంచి 35 వచనాలలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు రాగా అతడు యుద్ధానికి బలపరచబడ్డాడు. అతడు గిలాదు మనష్షేలో సంచరించి తన దళాలను సిద్ధపరచుకుని అమ్మోనీయులపైకి వెళ్ళాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు మధ్య సాంప్రదాయ సరిహద్దులను తెలిపే 3 పట్టణాలను అతనికిచ్చాడు. బలపరచబడి విజయం సాధించడానికి ముందు యెఫ్తా విజయాన్ని బలహీనపరిచిన ఒక సంఘటన జరిగింది. యెఫ్తా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడం కోసం తాను విజయం సాధించి వస్తే, నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు దహన బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు. విజయం పొందిన తరువాత యెఫ్తా మొక్కుబడి అతన్ని బాధించింది. యెఫ్తా తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యంతోనూ అతన్ని ఎదుర్కొనుటకు వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కూతురు. ఆమెను చూసి యెఫ్తా తన బట్టలను చింపుకొని ఆమె కోసం అంగలార్చాడు. కూతురు తండ్రిని నిందించక అతని వంతుగా మొక్కుబడి చెల్లించమని అతనిని ప్రోత్సహించింది. దేవుడు అడిగినది నమ్మకంగా నెరవేర్చి అనేక మంది సంతానానికి తండ్రి అయిన అబ్రహాములా కాక యెఫ్తా నమ్మకత్వం అతని వంశాన్ని అంతం చేసేసింది. యెఫ్తా యెహోవాకు మాట ఇచ్చిన ప్రకారం వెనుదీయక ఆ మాటను నెరవేర్చిన సంఘటనను ఈ వచనాల్లో మనం చూడవచ్చు. ఈ సంఘటన మనం అనివార్యంగా ప్రాణమిస్తే దేవుని చేతిలో విలువలేనిది. దేవుడు కోరుకునే ముఖ్యమైన బలి హృదయ సమర్పణ. సమర్పణ జీవితం అంటే పాపాన్ని వదిలి దేవుని పని చేయడం అన్నది ప్రాముఖ్యమైనది. ఆమేన్.